హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్రమైన రామన్న. ఇప్పుడు మన చింతపల్లి విలేజ్లో బోట్లు, మన అంటే చిన్న బోట్ల కంటే పెద్ద బోట్లు ఎలా తయారు చేస్తారనేది చూపిస్తాను. చూడండి లాస్ట్ వరకు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు తెలియాలి కదా ఈ బోట్లు ఎలా తయారు చేస్తారో, ఏటి చేస్తారో అనేసి అన్ని ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇవిగా చూపించాను కదా, డోర్లో దించాను కదా, ఇది బెడ్లు అంటారు ఫ్రెండ్స్. దీంట్లోనైతే మేము పడుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మేము పడుకోవచ్చు, లేదంటే ఎంతగా ఇలా అవ్వకపోతే పైన పడుకుంటాము. ఇది చూసారు కదా, దీని మీదనే పడుకుంటాము. ఈ డోర్లు అనేది వాటర్ కాన్లు ఇవి అంటారు ఫ్రెండ్స్. ఈ పెద్ద డోర్ అనేది ఐస్ వేస్తారు దాంట్లోటి. ఇవైతే కన్నాలు ఉన్నాయి కదా కింద డమ్మీలు వేసి, ఇవి అయితే మేము జామంతో నెరలు అయితే పెంచడానికి కాదు, జామంతో నెర పట్టుకొని కోనం చేపకి అనేది ఎర్రగా వేయడానికి. ఇదికైతే ఇంజిన్ రూమ్, ఇది మిషన్ రూమ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. అదిగా చేస్తున్నారు ఇంకా వర్క్స్ అయితే. ఇవైతే బెడ్ అంటారు ఫ్రెండ్స్, దీన్ని ఇంజిన్ బెడ్ అంటారు. సో ఇందులోనైతే అది పెట్టడానికి అవుతుంది. మీరు చూస్తున్నట్టుగా చూపిస్తున్నాం చూడండి. ఇదిగా ఈ విధంగా అయితే దాని నుంచి దీనికి పెడతారు ఫ్రెండ్స్. ఇది పంక అంటారు దీన్ని. ఇది ద్వారాగే బోట్ అనేది నడుస్తుంది మనకు ముందుకు నడిచిన తర్వాత మిషన్ అయితే లోపల ఉంటుంది. ఇదిగా చూపిస్తాను చూడండి. అదే కట్ట బాక్స్ కప్పిస్తుంది కదా, అది లేపితే కనిపిస్తుంది మిషన్. చూపిస్తాను మీకు అది కూడా. సో ఏంటంటే కొంచెం వర్క్ అయితే అవుతుంది బోట్ది, కొంచెం పనులన్నీ అవుతుంది. ఇదిగా ఇంజిన్ కవర్ కప్పేసి ఉంది ఇలాగా ప్లెజెంట్ అయితే. ఏంటంటే ఇంకా కొద్ది రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. పూర్తిగా చూపిస్తాయి. వాటర్ కాన్ అంటారు ఫ్రెండ్స్, తాగే వాటర్ వేయడానికి. చేపలు వేయడానికి, అవి చేపలు వేయాలి దీంట్లో ఐస్ వేయడానికి. ఇదిగా పూర్తిగా అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇండియా రంగులతో ఈ తెప్ప అయితే. మేము తెప్పలంటే మీరు బోట్లు అంటారు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే కొంచెం వరకు అయితే తేలొస్తుంది. చూసారు కదా, పెయింటింగ్ అయితే అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది పెయింటింగ్ అయితే దెక్కిపైన. చూసారు ఎక్కడికక్కడే డెక్కన్లు అయితే ఉన్నాయి. దానికి డెక్కన్లు అయితే ఇంకా తయారు చేయలేదు, చేస్తారు ఆల్రెడీగా. చాలా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంజిన్ కూడా దాంట్లో సిట్టింగ్ అయితే చేసేయడం అయిపోయింది. ఇవన్నీ డోర్లు, ఇవన్నీ 1 2 3 4 6 డోర్లు అయితే ఉన్నాయి ప్లెజెంట్. దాంట్లో కల్లా మనం సంబంధించినవి ఇవన్నీ. ఈ బోటుకి ఇంకా దిగడానికి ఇంకా కరెక్ట్ కొద్ది రోజుల్లో పూర్తి అయిపోద్ది. మిషన్ అయితే సిట్టింగ్ అయిపోయింది కదా. ఈ డెక్కన్లు అయితే ఇంకా చేయలేదు. డెక్కన్లు చేయడానికి రెడీగా ఉన్నారు. అవి చేసిన తర్వాత అయితే కర్ర అంచులు వేసేయడం అయిపోద్ది. దరాలు అంటారు మేస్త్రి అయితే. డోర్లకు పెయింటింగ్ అయితే వేస్తున్నాడు ప్లెజెంట్ అయితే. పూర్తి అయితే పని అయితే అయిపోతుంది. ఇంకా దరాలే వెయిటింగ్. దరాలు కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. చూసారు కదా ఈ విధంగా అక్కడ చరుతున్నారు దరాలు అంటే ఏంటంటే అంచులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవే అంచులే దరాలు అంటారు. ఈ విధంగా అయితే వేశారు. అవే ఇంపార్టెంట్ అనమాట. అవి వేస్తేనే తెప్పకైతే అందం అనిపిస్తుంది. సో ఏంటంటే చూస్తున్నారు కదా ఈ విధంగా బోట్ అయితే మొత్తం తయారైతే అయిపోయింది. ఇది బీచ్కి తీసుకెళ్ళడమే లేట్. ఇంకా బీచ్లో కూడా ఎలా తీసుకెళ్తారో ఎలా చేస్తారో అనేది చూపిస్తాను లాస్ట్ వరకు. చూస్తే మీకే అర్థమవుతుంది. డోర్లు డెక్కన్లు అన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ బీచ్కి తీసుకెళ్ళినంత వరకు వెయిటింగ్. మిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, బాగా ఉంది. బోట్ అయితే చాలా కాస్ట్లీ అనమాట. ఇది కొంచెం మన బోట్ల కంటే అలా కాస్ట్లీ. ఇది బీచ్కి తెచ్చిన తర్వాత బోట్ని అయితే ఇలా పక్కన ఉంచాం ఫ్రెండ్స్. అలాగే ఎందుకు ఉంచారంటే ఇది 40 మంది సాయం తీసుకుని ఉంచాం. అలాగైనా సరే కొంచెమే వేసింది. సో ఏంటంటే బోట్లు ఎలా తయారు చేస్తారో చూసారు కదా. పొంతలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి కన్నాలు. దాన్ని అయితే రౌండ్ షేప్లో చెయ్యాలి.